పహల్గాం ఉగ్రదాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రస్థావరాలే లక్ష్యంగా ఈ దాడులను చేసింది. ఈ దాడుల్లో 80 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయారని తెలిసింది. అంతేకాదు మరికొందరికి గాయాలయ్యాయని సమాచారం. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ కుటుంబం మొత్తం ఈ దాడుల్లో అంతమైందని చెబుతున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పీఓకేలోని 9 ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులకు పాల్పడింది ఇండియన్ ఆర్మీ. ఈ పరిణామాల నేపథ్యంలో భారత గగనతలంలో కొంతమేర కేంద్రం ఆంక్షలు విధించింది. దీంతో ఇప్పటికే అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక ప్రకటన చేసింది. మే 10వ తేదీ వరకు 165కు పైగా విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గగనతలంపై ఆంక్షల నేపథ్యంలో అమృత్సర్, బికనేర్, చండీగఢ్, ధర్మశాల, గ్వాలియర్, జమ్మూ, జోధ్పూర్, కిషన్గఢ్, లేహ్, రాజ్కోట్, శ్రీనగర్ సహా పలు ఎయిర్పోర్ట్ల నుంచి మే 10వ తేదీ ఉదయం 5 గంటల 30 నిమిషాల వరకు 165కి పైగా విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో విమానయాన సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ప్రయాణికులు ఎప్పటికప్పుడు అప్డేట్లను చూసుకోవాలని సూచించింది. ఆయా విమాన ప్రయాణికులు రీషెడ్యూల్ లేదా టికెట్ క్యాన్సిల్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేవని, క్యాన్సిల్ చేసుకుంటే పూర్తి రీఫండ్ కూడా ఇస్తామని పేర్కొంది ఇండిగో సంస్థ. అటు ఎయిర్ ఇండియా కూడా ఇదే తరహాలో ప్రకటన చేసింది. మే 10వ తేదీ ఉదయం వరకు శ్రీనగర్, జమ్మూ, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, రాజ్కోట్, చండీగఢ్ ఎయిర్పోర్ట్లకు తమ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులకు వన్ టైం రీషెడ్యూల్ ఛార్జీల మినహాయింపు కల్పిస్తున్నట్లు వివరించింది. టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే పూర్తి రీఫండ్ ఇస్తామని తెలిపింది ఎయిర్ ఇండియా. మరికొన్ని విమానయాన సంస్థలకు చెందిన ఫ్లైట్లను కూడా రద్దు చేస్తున్నట్లు ఆయా సంస్థల అధికారులు తెలిపారు. భారత్ దాడులు చేసిన నేపథ్యంలో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చని ఇంటెలిజెన్స్ చెబుతోంది. సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. మరోవైపు విద్యా సంస్థలను మూసివేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. 18 విమానాశ్రయాలు మూసివేశారు. శ్రీనగర్, లేహ్, అమృత్సర్, చండీగఢ్ సహా పలు ఎయిర్పోర్టుల్లో రాకపోకలు నిలిచిపోయాయి.